బోనం ఎత్తేందుకు పాత బస్తీ రెడీ అయ్యింది. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారితో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో ఉత్సవాలకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగకు ఓల్డ్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మత సామరస్యానికి ప్రతీకైన భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదివారం ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయ బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సోమవారం రంగం, భవానీ రథయాత్రను నిర్వహించనున్నారు. బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారి సారథ్యంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా లేడీస్కి సపరేట్ క్యూ లైన్, జెంట్స్కి సపరేట్ క్యూ లైన్, అదేవిధంగా బోనంతో వచ్చే మహిళలు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి సాఫీగా దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన గంట 2 గంటల లోపే వాళ్ళందరికీ కూడా దర్శనం చేయించి పంపించే విధంగా ప్రాపర్ వాలంటరీ వ్యవస్థ కూడా లాల్ దర్వాజా దేవాలయానికి చాలా సంవత్సరాల నుండి అది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాం. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది. 1908లో మూసీ వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. అయితే అప్పటి నిజాం నవాబు మీర్ మెహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆ పసుపు కుంకుమను మూసీ వరద నీటిలో కలిపారని చరిత్రకారులు చెప్తున్నారు. దీంతో మూసీ శాంతించి భాగ్యనగరానికి వరద ప్రమాదం తగ్గిందని ప్రజల విశ్వాసం. అప్పటి నుంచి మత సామరస్యానికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడే మేము అమ్మవారికి మొగ్గం పైన చీరను అమ్మవారికి సమర్పించాము. చాలా సంతోషకరము. మా కుటుంబ సభ్యులు అందరికీ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేశాము. మేము మా అదృష్టం ఏంటిదంటే దేవుడికి మార్కండేయ చీర నేసి ఇచ్చాడు భగవంతులందరికీ. మా కుటుంబ వంశంలో మేము ఫస్ట్ టైము అమ్మవారికి మొగ్గపైన చీర నేర్చి ఇచ్చాము. అన్న ఆధ్వర్యంలో అన్న గైడెన్స్ ఇచ్చాడు. అన్నతో పాటు మేము కూడా మొగ్గంపై ఇక్కడే గుడి ఆధ్వర్యంలో నేర్పించి ఫాలో అయ్యి గుడి ఆధ్వర్యంలోనే అమ్మవారికి మొగ్గం మీద చీర నేయించి అమ్మకి సమర్పించాము ఇప్పుడు భక్తి శ్రద్ధలతో. ఆదివారం జరగనున్న లాల్ దర్వాజా బోనాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఓల్డ్ సిటీ మొత్తం ముస్తాబయ్యింది. అక్కన్న మాదన్న ఆలయానికి వీఐపీలు, భక్తుల తాకిడి పెరగనుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కలశ స్థాపన, శిఖర పూజతో మొదలైన ఓల్డ్ సిటీ ఉత్సవాలు ఆదివారం బోనాలు సమర్పించే కార్యక్రమం, సోమవారం రంగం, భవానీ రథయాత్రతో ముగుస్తాయి. శుక్రవారం అమ్మవారికి మహాహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో అక్కన్న మాదన్న దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఈ యొక్క ఏనుగుల కుటుంబం వాళ్ళు మాతో పాటు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమము మొత్తము ఈ యొక్క చేనేత వర్గాలతోటి ఈ యొక్క కార్యక్రమం బాగుంది. నిష్ఠతో చేసే కార్యక్రమం కాబట్టి ఇక్కడ నేసి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ నేసిచ్చిన యొక్క దాతలు మొత్తము ఏనుగుల కుటుంబానికే చెందుతుంది. కాబట్టి ఇక ముందు మొత్తం ఎక్కడ దేవాలయాలు ఉంటాయో అక్కడ ప్రతి దేవాలయంలో ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఉన్నాము. అందరినీ మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి పండుగకు కూడా విశిష్టమైనటువంటి కుంభమేళా, జాతరలు, వార్షికోత్సవ కళ్యాణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నేసి నిష్ఠతోటి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓల్డ్ సిటీతో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జరగనున్న బోనాల పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో భారీ ఏర్పాట్లు చేసింది. పాత బస్తీ బోనాలకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శివపార్వతుల శాంతి కళ్యాణం జరిపిస్తారు. ఇక సోమవారం పోతురాజుల విన్యాసాలు, తీన్మార్ డాన్సులతో ఓల్డ్ సిటీ మార్మోగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరగనుంది. ఆ తరువాత ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో శాలిబండ నుంచి చార్మినార్ మీదుగా పురాణాపూల్ వరకు భవానీ రథయాత్ర కన్నుల పండుగగా జరగనుంది. ఇదే బోనాల్లో చివరి ఘట్టం.